ప్రతి మాసం సంకష్టహర చతుర్థి మనకు వస్తూ ఉంటుంది. కాకపోతే మంగళవారంతో కూడుకున్నటువంటి సంకష్టహర చతుర్థి ఇంకా మహిమాన్వితమైనది చెప్తారు కదా! సో, ఈ సంకష్టహర చతుర్థికి నేను వినాయకుడి గుడిలో పూజకిచ్చాననమాట. సో, ఉదయం ఇంట్లో చక్కగా పూజ అది చేసేసుకొని, ఈవినింగ్ ప్రసాదం చేసుకొని ఎళ్తున్నానండి. కార్తీక మాసం కాబట్టి డైలీ టెంపుల్‌లో దీపాలు పెడుతూ ఉన్నాననమాట, పిండి దీపాలు. సో, ఇవి ప్రసాదం చేసేసుకొని, పిండి దీపాలు చేసుకొని ఇంక గుడికి బయలుదేరాను. ముందుకైతే దీపాలు వెలిగిచ్చేసానండి. ఇక అందరూ భక్తులొచ్చిన తర్వాత పూజారి గారు పూజని స్టార్ట్ చేసేసారనమాట. పూజలో భాగంగా పంచామృత అభిషేకం, ఆ తర్వాత హారతులు అన్నీ చాలా బాగా చేశారండి పూజారి గారు. ఇక పూజ అయిపోయాక భక్తులు తీసుకొచ్చిన ప్రసాదాలందరికీ పంచుతూ ఉన్నామనమాట. చాలా బాగా అనిపిచ్చిందండి. నేనైతే ఫస్ట్ టైమ్ ఇలా సంకష్టహర చతుర్థికి ప్రసాదం చేసుకొని వెళ్ళాననమాట టెంపుల్‌కి.